హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా తిరుచినాపల్లి వెళ్ళి శ్రీరంగం టెంపుల్ దర్శనం చేసుకున్నాను. శ్రీ రంగనాథ స్వామిని. ఈ టెంపుల్ యొక్క చరిత్ర, తర్వాత దీని విశిష్టత మొత్తం డీటెయిల్గా మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మొత్తం హైటు 237 అడుగులు అనమాట. చూడవచ్చు, 13 సెంట్లు విస్తీర్ణంలోని ఈ గోపురాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నుంచి జనవరి దాకా 21 రోజులు ఉత్సవాలు కూడా జరుగుతాయి. తర్వాత ఇది 156 ఎకరాల్లోని మొత్తం ఈ గుడి ఉంటుందన్నమాట. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ అనమాట. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మనకి ఈ టెంపుల్ అనేది తిరుచినాపల్లిలో నిర్మించడం జరిగింది. మనకి 11 అంతస్తులు ఉంటాయి. ఈ ఎంట్రన్స్ గోపురంలోని 11 అంతస్తులు దీంట్లో ఉంటాయి అన్నమాట. అది మీకు లాస్ట్లో ఒక్కొక్క అంతస్తు కూడా డీటెయిల్గా చూపిస్తాను. చాలా ఈ గోపురం అనేది మన ఇండియాలోనే కాకుండా హిందూ దేవాలయాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం అన్నమాట. చూడవచ్చు, చాలా విశాలంగా, చాలా భారీగా నిర్మించారన్నమాట. ఇది ఆ రోజుల్లోనే. ఇది చరిత్ర ప్రకారం అయితే 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం దాకా నిర్మించారని చెప్తున్నారు. మన తిరుచినాపల్లి బస్ స్టాండ్ దిగిన తర్వాత మన దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇది ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఆర్కిటెక్చరు, తర్వాత ఒకే శిలతోని మనకి ఎన్నో రకాలైనటువంటి ఇందులోని బీమ్స్ కానీ కాలమ్స్ కానీ తయారు చేశారు. మొత్తం డీటెయిల్గా చూపిస్తారన్నమాట వీడియోలోని. ఈ గుడికి 4 వైపులా పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ చాలా హైట్ అనమాట. తర్వాత ఇదే కాకుండా మనకి లోపలికి మంటపాలు, తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ఎలా ఉంటాయి, ఇలా 7 ద్వారాలు ఉంటాయి అన్నమాట. తర్వాత చుట్టుపక్కల కూడా దీనికి 7 ప్రహారీ గోడలు ఉంటాయన్నమాట. అప్పట్లో మహమ్మదీలు చాలాసార్లు దీన్ని దండయాత్ర చేశారు, కానీ ఈ గుడిని ఏమీ చేయలేపారు. ఇది 30 అడుగుల ఎత్తుతో ప్రహారీ గోడ. ఈ గుడి 4 పక్కల 7 ప్రహారీ బౌండరీస్ ఉంటాయన్నమాట. ఇది మన బ్యాక్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ముందుకు వస్తే చిన్న మండపం తర్వాత మళ్ళీ ఒక గోపురం, తర్వాత మళ్ళీ మండపం, మళ్ళీ గోపురం, ఈ రకంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద గుడి అన్నమాట. మన ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో పెద్ద గుడి. మనం కనీసం తిరగడానికి దీనికి లోపల మనకి 2 నుంచి 3 గంటలు పడుతుంది అన్నమాట. దర్శన సమయం అయితే మామూలు రోజుల్లో అయితే ఒక 3 to 4 అవర్స్లో అయిపోద్ది. అదర్వైజ్ మనకి సాటర్డే కానీ ఉత్సవాల్లో కానీ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది దర్శనంకి. మీరు 1 డే ఉండి దర్శనం చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా ఊరు మధ్యలో మండపాలు ఉంటాయన్నమాట. మండపాల తర్వాత మళ్ళీ గోపురం వస్తుంటుంది. చూడవచ్చు, ఆల్రెడీ అప్పుడే నేను 3 గోపురాలు మీకు చూపించాను. ఇక్కడి నుంచి మీకు రోడ్ కనెక్టింగ్ అని ఉంటుంది. చాలా ప్రాచీనమైనది, ఇండియాలోనే చాలా పవిత్రమైన టెంపుల్ అన్నమాట. శ్రీ రంగనాథ స్వామి పడుకొని ఇందులో ఉంటారు. చాలా పెద్ద విగ్రహం అది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ వస్తుంది. మొత్తం అంతా గ్రానైట్ స్టోనే వాడారనమాట. లోపల మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ యొక్క కట్టడం యొక్క అద్భుతమైన నిర్మాణం ఎలా ఉందని. ఆల్రెడీ మనం ఇప్పుడు 4 ద్వారాలు క్రాస్ అయ్యి ఇంకొక ద్వారాలు 7 ద్వారాలు వస్తాయి. 7 ద్వారాలు వచ్చిన తర్వాత మనం గర్భగుడిలోకి ఎంట్రీ అవుతాం అన్నమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. తర్వాత 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్. 500 రూపాయల టికెట్ అయితే డైరెక్ట్గా మనకి దర్శనం చేయిస్తారు. ఫ్రీ దర్శనం అయితే మనకి టైం ఎక్కువ పడుతుంది. తర్వాత 100 రూపాయల టికెట్ని అది అని కూడా లైన్ ఉంటుంది. మేము అనేది 100 రూపీస్ టికెట్ లైన్లో. ఇక్కడ మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఒక కౌంటర్ ఇచ్చారు. మామూలుగా మిగతా గుడికి వెళ్తే ఒకటే సింహద్వారం తర్వాత మనం లోపలికి ఎంట్రీ అవుతాం, కానీ ఇక్కడ అలా కాకుండా చాలా ద్వారాలు అనేవి ఉంటాయి అన్నమాట. గుడి 4 వైపులా 4 పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఇది చూడవచ్చు, ఇదే ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం ఫైనల్గా లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. మన గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళడానికే మెయిన్ గుడి గర్భగుడిలోకి కనీసం మనకి సమయం అయితే మనకి ఒక 1/2 అవర్ పైనే పడుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎలా కట్టారో అన్నీ కూడా ఒకే శిలతో, అంటే ఒక రాయితోనే చెక్కినటువంటి పిల్లర్స్ అనమాట. ఇటువంటి పిల్లర్స్ కొన్ని వేలు ఉంటాయి ఇక్కడ. ఏ మిషన్ సహాయం లేకుండా, ఎక్కడ ఏది ఎవరు సపోర్ట్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఎలా నిర్మించారనేది ఈ గుడి యొక్క విశిష్టత. ఫైనల్గా మనం మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాం. చూడవచ్చు, ఇప్పుడు గుడి ప్రాంగణంలోకి వచ్చాము. ఇప్పుడు దాకా మనం ఇన్ని ద్వారాలు క్రాస్ చేసి గుడి ప్రాంగణంలోకి వచ్చామన్నమాట.
ఇది లైను మనకి 100 రూపాయల టికెట్కి. జనము పెద్దగా తిరుపతి లెక్కలో ఎక్కువ ఉండకపోయినా సరే దర్శనంకి ఎక్కువ టైం ఎక్కువ పడుతుందంటే అక్కడ దేవుడు పెద్ద విగ్రహం ఉండడం వల్ల దేవుడికి మనకు ముందు నుంచే పంపిస్తారు. తిరుపతిలో కాకుండా మనకు ఒక 2 సెకండ్స్ 3 సెకండ్ టైమే ఉంటుంది తిరుపతిలో అయితే. ఇక్కడ అలా కాదు, మనకు కనీసం ఒక 10 సెకండ్స్ వరకు కూడా స్పెండ్ చేయొచ్చు. దేవుడిని చూసి దండం పెట్టుకెళ్ళచ్చు. ఇది నచ్చింది, కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది మీకు. ఇక్కడ చూడొచ్చు ప్రతి కోలం కూడా ఒకే శిల అన్నమాట, రాయ. దీని మీద చెక్కి ఇది మొత్తం గ్రానైట్. ఈచ్ వన్ ఒక 25 ఫీట్ అబోవ్ ఉన్నదన్నమాట. ఆ పైన మనకు కనపడుతుంది కదా, అప్పుడు సున్నంతో జాయింట్ చేశారు. ఎంత హైట్ అనేవి అన్ని శిలలు కూడా సింగిల్, ఎక్కడ కూడా జాయింట్ లేకుండా కట్టారు. గుడిలో ఒక్కసారే మీకు 20,000 50,000 మంది వచ్చినా సరే పట్టేటంత స్థలం ఉంటుంది. గుడి అంత పెద్ద, ఆ రోజుల్లోనే 9వ శతాబ్దంలోనే ఎంత పెద్ద గుడి కట్టడం అనేది చాలా గొప్ప విషయమే. మరి ఎంతమంది పనివాళ్ళు పనిచేస్తే కానీ ఎంత పెద్ద గుడి కట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా లెఫ్ట్కి వెళ్ళి మనం రైట్ తిరిగితే దేవుడి దర్శనం అనమాట. ఇక్కడ అన్ని టికెట్ల వారికి ఒకేసారి కలిపేస్తారు. 500, తర్వాత 100, తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఫ్రీ దర్శనం వాళ్ళకి. ఇది మీరు చూడొచ్చు దేవుడి మెయిన్ ఎంట్రన్స్. ఇంకా దేవుడికి వీడియో తీయడం అవ్వదు కాబట్టి ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను. తర్వాత బయటకు వచ్చి మీకు మిగతా వీడియోతో చూపిస్తాను. చూడొచ్చు, ఇది ఇక్కడ మనం లెఫ్ట్ తిరిగితే దేవుడి దర్శనం అనమాట. దర్శనం చేసుకొని మేము బయటకంటే వచ్చేసాం. ఇది ఫస్ట్ దేవుడికి గర్భగుడి యొక్క ప్రహారీ, తర్వాత పక్కన చాలా గుళ్ళు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. పైన ప్యూర్ గోల్డ్, ఇంకా మీకు డీటెయిల్గా ఇంకొక యాంగిల్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న వెల్, ఇలాంటి నుయ్యలు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం పైకి ఎక్కి చూస్తే క్లియర్గా కనపడుతుంది అన్నమాట. దేవుడు బంగారు గోపురం అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. గుడి ఇటుపక్క చూసినా సరే మనకి పెద్ద పెద్ద స్తంభాలతోని చాలా పెద్ద పెద్ద హాల్ టైప్లో ఉంటాయి. చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. ఇది ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్. చూడొచ్చు ఎండలో ఎలా దగదగ మెరుస్తుందో గోల్డ్ అనేది. ఈ పైకప్పు అంతా మొత్తం గోల్డ్తో నిర్మించిందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకుని కిందకి మనం బయలుదేరుతాం. ఒక అండర్గ్రౌండ్ టైప్లో ఉంటుంది. ఈ రోజుల్లో ఇది తిరగడానికి ఎంత పెద్ద ఉంటే ఆ రోజుల జనాభాకి ఈ గుడి అనేది అంటే చాలా అట్టహాసంగా ఉండేది. ఎందుకంటే గుడి లోపలే మీరు కనీసం ఒక 50,000 మంది కూడా పట్టేటట్టుగా వసతి ఉందన్నమాట. అంటే ఆలోచించవచ్చు మీరు ఏ రకంగా నిర్మించారనేది గుడి. ఇవన్నీ కట్టిన చిన్న చిన్న మరమ్మతులు ఉంటే గుడికి మరమ్మతులు చేస్తున్నారు. ఈ స్లాబ్కి కూడా అన్ని రాళ్ళే వాడారన్నమాట. ఎక్కడ కూడా మనకి సిమెంట్ అటువంటిది వాడకుండా రాళ్ళు వాడారు, రాళ్ళనే పరిచారు. ఇది సెకండ్ ప్రొటెక్షను. ప్రతి గుడికి చుట్టుపక్కల ఉండే ప్రహారీ 30 ఫీట్ అబవ్ ఉంటుంది. ఇది గుడి యొక్క ఫేమస్. చూడొచ్చు, ఇటువంటివి మొత్తం 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అంటే 7 ప్రహారీ గోడలు క్రాస్ అయితే కానీ గుడి లోపలికి మనం ఎంటర్ అవ్వలేము. అందువల్లే ఎంతమంది మహమ్మదీయులు కానీ వేరే వాళ్ళు కానీ దండయాత్ర చేసినప్పుడు ఈ గుడికి ఏమీ అవ్వకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇది ఒక ప్రహారీ. ఈ ప్రహారీ కూడా 30 అడుగులు పైన కట్టారు. ఇక్కడ ఎక్కడానికి కూడా ఎటువంటి సాధనం లేకుండా మళ్ళీ జస్ట్ లెఫ్ట్లోనే మళ్ళీ ఇంకొక ప్రహారీ, అలాగా ప్రహారీలు 7 ప్రహారీలతో మొత్తం ప్రొటెక్షన్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఇందాల లైన్కి వచ్చాం కదా, అదే ఎంట్రన్స్కి వచ్చాం. ఇక్కడ నుంచి మీరు గుడి మీ ఓపుకుంటే కనీసం 2-3 గంటలు పడుతుంది తిరగడానికి. నేను మెయిన్ అన్నీ తిరిగాను. నేను చాలా వాటికి ఎండ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేదు. ఒక దేవుడిని దర్శించుకున్నాం, అమ్మవారిని, ఫేమస్ ఇక్కడ. ఇందాకలా వస్తున్నప్పుడు నేను మెయిన్ ఎంట్రన్స్ దేవుడిది చూపించలేదు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. రిటర్న్లో వెళ్తుంది. చూడవచ్చు, పెద్ద పెద్ద స్తంభాలతోని విశాలంగా నిర్మించారన్నమాట. ఒక పిల్లర్కి మధ్యలో గ్యాప్ 20 ఫీట్ అబవ్ ఉంది. ఈ రోజుల్లో అయితే మనం కాంక్రీట్ బీమ్స్ అయ్యేసి మనం అంతంత గ్యాప్ పెట్టచ్చు, కానీ ఆ రోజుల్లో ఏమీ లేకుండా కూడా ఎంత విశాలించారు. ఇది ఇంకొక ప్రహారీ గుడికి 4 వైపులా చాలా రకాల మండపాలు అనేక రకమైనవి ఉంటాయన్నమాట. అవి కూడా మొత్తం ఒకే రాయితో చెక్కినవి.
కాలమ్స్ అవిని. ఏది కూడా న్యాచురల్గా ఆ రోజుల్లో కట్టిందే కానీ ఇప్పుడు కూడా నిర్మించిందంటూ ఇందులో ఏమి ఉండదు. సిమెంట్తో నిర్మించి మనం పెయింట్ వేసిందంటూ ఏమీ ఉండదు అన్నమాట. ఇది అమ్మవారి గుడి ఫేమస్. ఇక్కడ కూడా మీకు చాలా బాగుంటుంది, చూడొచ్చు. నేను మధుర మీనాక్షమ్మ టెంపుల్ వెళ్ళాను. మధుర మీనాక్షమ్మ టెంపుల్ కూడా పెద్దే కానీ ఇంత పెద్దది కాదు. మనం నడుస్తున్న కొలది గుడి వస్తుంటుంది. ఎక్కడా కూడా మనకి గుడి ఎండ అయిపోయినట్టు కనపడదు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు పెద్ద 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 శిలలతోని ఈ విధంగా నిర్మించారు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. ఇక్కడ మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. నేను వీడియో తీయడం అయింది. అమ్మవారిది పసుపు అనేది మనకి పంతులు గారు ఇచ్చారన్నమాట. ఇది భక్తులకి మీరు పసుపు అనేది తీసుకోవచ్చు. ఈ గుడి ఎంట్రన్స్లో రాసి ఉంటుంది హిందువులకు మాత్రమే లోపలికి అనుమతి ఉందని, మిగతా మతస్థులకి లేదని. మామూలుగా అయితే మెయిన్ గుడిలో అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, కానీ ఇక్కడ మట్టుగా స్పెసిఫిక్గా రాశారనమాట పంతులు గారు. అమ్మవారిని మన దీపంతో వచ్చే లైటింగ్తోనే మనకి దర్శనం ఇస్తారు. అలాగే శ్రీరంగం టెంపుల్లో కూడా దేవుడు పడుకున్నది ద్వీపంతో వచ్చే లైట్తోనే మనం చూడాలి. స్పెషల్గా లైట్ అట్రాక్షన్ కానీ ఇటువంటి ఏమి ఉండదు. ఆ దీపంతో వచ్చే వెలుగుతో అమ్మవారు కానీ ఆ విష్ణుమూర్తి కానీ చాలా అందంగా కనపడతారు అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇంకొక ప్రహారీ, తర్వాత రైట్లో ఇంకొక ప్రహారీ ఉంటుంది, తర్వాత ఇంకొక ప్రహారీ ఉంటుంది. మొత్తం 7 ప్రహారీలతో మనకి ఈ గుడి అనేది ఎంత ప్రొటెక్షన్గా చేశారన్నమాట. ఇందులో ఏ ఒక్కటి కూడా ఇప్పుడు నిర్మించింది ఏమీ లేదు. ఈ బహుశా వేస్తే ఇవి లైట్లో వేశారు కదా, ఆ చిన్నవి అవి మట్టిగా ఇప్పుడు నిర్మించినవి అన్నమాట. ఇవన్నీ మట్టుగా అప్పుడులోనే ఎంత ప్లానింగ్గా ఎంత విశాలంగా ఒక గోడ నుంచి ఇంకో గోడకి విశాలంగా పెట్టి చేశారన్నమాట. ఇది ఒక గోడ అనమాట, లెఫ్ట్లో రైట్లోని ఇదొకటి. ఆ స్టెప్స్ నేను కౌంట్ చేశాను. బ్రిక్స్ ఒక్కొక్క బ్రిక్స్ 1 feet అబౌవ్ ఉంది. అంటే బ్రిక్స్ కాదు, అవి ఐరన్ స్టోన్స్. అవి ఒక 30 ఉన్నాయన్నమాట. 30 అంటే 30 feet. ఇది ఇంకొక గుడి అమ్మవారు. ఇటువంటి గుడిలో ఒక 4-5 ఉంటాయి లోపల. మీరు ఒక రోజంతా స్పెండ్ చేసి తిరిగి ఉండాలనుకుని రావాలన్నమాట ఈ గుడికి. మరి మార్నింగ్ 7 o'clockకి వచ్చి తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మీరు మొత్తం గుడి అంతా తిరిగి హ్యాపీగా సాయంత్రం ఇంటికి బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. తర్వాత 1 గంట నుంచి 1 గంటన్నర దాకా స్వామివారికి భోగం పెడతారు అక్కడ. అది ఆ టైంలో గుడి క్లోజ్ అయి ఉంటుంది, అప్పుడు మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మళ్ళీ ఈవినింగ్ కూడా ఉంటుంది. మీకు బెస్ట్ ఏంటంటే మార్నింగ్ అయితే మీకు ఒక 7 కల్లా గుడికి ఎంటర్ అయిపోతే తర్వాత మీరు హ్యాపీగా మిగతా అన్నీ చూసుకొని అక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడే భోజనం చేసి మిగతా ఏరియా అంతా గుడి చూసుకొని మీరు సాయంత్రం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫుల్ డే అయితే ప్లాన్ చేసుకొని రండి. గుడి నడుస్తున్న కొలది మీకు ఎక్కడ అయిపోదు అనమాట. ఎంత చిన్న గుడి అనుకోండి అనమాట. మీరు మీ ఓపిక ఉండాలి, మీరు ఎంత చూడాలన్నా చూడొచ్చు. ఇది అన్నప్రసాదం కౌంటరు. మ్యాక్సిమం మన విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి నుంచే స్పాన్సర్స్ ఉన్నారు. అక్కడ హాల్లో కానీ మనకి ఫుల్ అయిపోతే ఇక్కడ వెయిట్ చేయడానికి బయట కుర్చీలు పెట్టారు. ఇది బాగా నచ్చింది. మన తిరుపతిలో అయితే మనం ఫ్రీగా వెళ్ళి కూర్చొని తినేస్తాం. ఇక్కడ డబ్బులు తీసుకోరు, కానీ ఎంతమంది వెళ్ళారు కౌంట్ కోసం ప్రతి ఒక్కరికి ఒక టికెట్ ఇస్తారన్నమాట. ఆ టికెట్ అనేది మీరు బయట చూపించాలి, లోపల చూపించాలి. ఫ్రీయే కానీ కౌంటింగ్కి. నా నెంబర్ వచ్చేసరికి 1780 అలా ఉందన్నమాట. అరిటాకులతోనే భోజనం, సేమ్ తిరుపతి స్వామివారి భోజనంలాగే ఉంది. ఒక కూర, తర్వాత ఒక వేపిడి, పచ్చడి, సాంబారు, రసము, పెరుగు, అప్పడం. ఇక్కడ అప్పడం ఒకటి ఇచ్చారు. రైస్ క్వాలిటీ కూడా బాగుంది. తర్వాత సాంబార్ టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఈ గుడిలోని సాంబార్లు చేస్తారు కదా, అది చాలా భలే టేస్ట్ వస్తుంది మనకి. నేను అన్ని గుడిలో టేస్ట్ చేశాను, అన్నవరం కానీ, సింహాచలం కానీ, తిరుపతి కానీ. మరి చాలా ఎక్స్ట్రాడనరీ చేస్తారు. ఇటువంటి మసాలాలు వాడరు, కానీ మంచి టేస్ట్ ఉంటుంది. మజ్జిగ వేస్తారు. 3 సార్లు అయితే మనకి రైస్ కూడా ఇచ్చారన్నమాట. ఈ గుడి 7 అంతస్తులు మీకు చూపిస్తారు. ఈ వీడియో అయితే బాగా తీసారు అనుకుంటున్నాను. మీకు వీడియోగా నచ్చితే ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం అయితే మటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దేవుడు, తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 11 అంతస్తుల్లోనే లాస్ట్ అందులో విష్ణుమూర్తి అంతస్తులు పడుకొని లోపల మన విగ్రహం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.